అన్నీ ఆర్డర్ చెప్పేసి వాడు వెళ్ళిపోతాడు. కానీ లాస్ట్కి వస్తే మళ్ళీ నరేష్ బ్రో రా డార్లింగ్ అంటే ఏ లేదురా అది ఇది అది ఇది అనుకుంటా ఎక్కువైపోయింది. సరే నువ్వు రా ఏం పర్లేదు అని చెప్పి అంటే ఓకే అని చెప్పేసి పొద్దున్న నుంచి తినకుండా చేయకుండా అయితే ఇక దొరికింది ఛాన్స్ కదా అని చెప్పేసి మన వాళ్ళు ఫుల్ రెచ్చిపోయారు అన్నమాట. ఇక చాయ్ కూడా తాగేసి ఇక మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే నన్ను ఒక్కరిని బయటికి వదిలిపెట్టేసి వాళ్ళు వాళ్ళు డోర్ తీయరన్న వాళ్ళని తీయాలి. మళ్ళీ ఇక ఏమనుకున్నాం ఏదో తీసేసారు. ఇక మళ్ళీ రిటర్న్ అయినాం మళ్ళీ మీదకి. అయితే మళ్ళీ ఇక చేగుంట దగ్గర ఒక షోరూమ్కి వెళ్ళాం. ఇట్లా సెకండ్ హ్యాండ్లో బైక్స్ ఉన్నాయంటే బైక్స్ అన్న ఏదైనా మంచిది తీసుకుందామని చెప్పేసి ఒక బుల్లెట్ మీద మౌనానికి కనబడ్డది రాయల్ ఎన్ఫీల్డ్ మీద. సో రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుందామని చెప్పేసి దాని కాస్ట్ రేటింగ్ అన్నీ ఫిక్స్ చేసుకొని అడిగితే వాడు వీని ప్రైస్ వచ్చేటట్టు వాడే పట్ల వాడి ప్రైస్ వచ్చేటట్టు వీటి పట్ల సో వాళ్ళు వాళ్ళకంటూ ఒక ప్రైస్ ఉంది, వీనికంటూ ఒక టార్గెట్ ఉంది అని చెప్పేసి ఉన్నారు. సెట్ అట్లనే సెట్ చేసుకుంటాం. అది చూసినాడు. ఇంకా ఒక 3-4 బైక్ చూస్తారు. ఆయన అక్కడ రెడ్ కలర్ ఉందా, అక్కడ రెడ్ కలర్ అంటే కొన్నిటికి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇట్లా బైక్స్ అన్నీ చెక్ చేసి చూసామన్నమాట. బాగా అనిపించింది. కానీ ఏంటంటే మాకు ఏంటంటే ఇది ఏంటంటే అంటే ముందే చెప్తే ఏదో ఒక ప్రీ ప్లాన్ ఉంటాం. నాకు సడన్గా వీళ్ళు కాల్ చేసి ఏం చేస్తున్నావు మా రామమ్మ ఇట్లా బయటకు వేద్దాం ఇక్కడ దాకా వేద్దాం అంటే నేను ఎక్కడ దాకా అనుకోదాం నా డార్లింగ్కి బోర్ కొట్టేసి సాంగ్స్ పెట్టుకుంటా ఏం చేసి ఒక్కొక్కరు ముఖాలు ఆడిపోయినాయి. వేడిపోయిన వేడికి మొత్తం ఎంత వేసి ఎంత విన్నా తక్కువ లేదనే టైప్ అయిపోయింది. సో ఇక సాంగ్స్ పెట్టుకుంటా నార్మల్గా అన్నట్టు ఏదో చిల్ అవుతూ ఉన్నాం అన్నమాట. అయితే ఇక లాస్ట్కి వస్తే ఇక కొంచెం ఫన్ ఇక 4 అయింది 5 అయింది. ఇక కొంచెం ఎటెటో ఉంది అనిపిస్తుంది. అయితే లాస్ట్కి అయితే ఇక మెదక్ అయితే రీచ్ అయినాం. మెదక్ రీచ్ అయిన తర్వాత ఇంకేముంటుంది మన మెదక్ వచ్చింది కదా అని చెప్పి ఫుల్ హ్యాపీ అయినాం. ఫుల్ ఖుషి. అయితే మనోడు మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ మాకు దగ్గర స్టంట్ చేశారనమాట. స్టంట్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే పర్లేదు అని చెప్పేసి ఇక సరేరా బాయ్ నేను వెళ్ళిపోతారా బాబు నా ఇంటికి దింపేసారు అంటే ఇక లాస్ట్కి ఇక మా ఇంటి దగ్గర ఇక్కడ దింపేశారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మా ఇల్లు వచ్చుద్ది అక్కడ దింపేసి ఇక మన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ నేను వచ్చేసి అయితే సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే